దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోస మనోహర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణం పుట్టపర్తి సర్కిల్ నుండి మైదుకూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు దళితులు ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు దళిత యువకుడు వైసీపీ కార్యకర్త బెనర్జీపై గత నెల 25న జరిగిన హత్యాయత్నం దాడి ఘటనను వారు ఖండించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తమ దళిత యువకుడు బెనర్జీపై హత్యాయత్నం అమానుషమైన ఘటనగా అభివర్ణిస్తూ నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రొద్దుటూరులో పోయిన నెల 25వ తేదీ దళిత యువకుడు బెనర్జీపై దాడిని టీడీపీ ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రెస్ మీట్లో ఏం మాట్లాడంటే తన తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి తన తమ్ముడు రామ్మోహన్ రెడ్డి చేసినాడు అని సమర్థించుకున్నాడు. ఎవరు ఏ పార్టీ అయినా కూడా గొడవలు జరిగేటప్పుడు జరగకూడదని ఒక నాయకుడు సమాజానికి తెలియపరచాల. కానీ ఆయన తెలియపరచకుండా ఈ సమాజానికి జరిగితే దళితుల మీద కదా దాడులు, మా సామాజిక వర్గం బాగుందని ఆయన చాలా విడ్డూరంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు. అలాగే ఆ ప్రెస్ మీట్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి చాలా కించపరిచే విధంగా మాట్లాడాడు. రాజకీయాల్లో హుందాతనము, క్యారెక్టరు, కమిట్మెంట్ గురించి మాట్లాడాడు నవీన్ కుమార్ రెడ్డి. రాజకీయాల్లో హుందాతనం గురించి ఆయన రాజకీయాల్లో హుందాతనం అంటే ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీని మాట్లాడమా? రాజకీయాల్లో హుందాతనం అంటే క్యారెక్టర్ అంటే ఆయన ఒక దళితున్న యువకుని మీద బెనర్జీపై దాడిని ఎమ్మెల్యే గారు ఏ వర్గమయ్యా? రెడ్డి సామాజిక వర్గము. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏ సామాజిక వర్గమయ్యా? తన తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఏ సామాజిక వర్గము? రామ్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గము? రెడ్డి సామాజిక వర్గము. మా ఎమ్మెల్యే గారు పుత్తూరు ఎమ్మెల్యే గారు రాజమండ్రి గారు ఏ సామాజిక వర్గం? రెడ్డి సామాజిక వర్గము. ఇక్కడ జరిగింది దళితుల మీద దాడి జరిగింది. దళితుల మీద దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన క్యారెక్టరు ఎటువంటి క్యారెక్టర్ అంటే వీళ్ళు నన్ను నమ్ముకున్నారు, వీళ్ళు కులం కాదు ఇంపార్టెంట్ అని ఒక దళిత యువకుని 20 లక్షల పైన ఖర్చు అవుతుంటే ఈరోజు ఎమ్మెల్యే గారు యశోద హాస్పిటల్లో ఈ తల్లి యొక్క ఆవేదన చూసి ఒరేని నన్ను నమ్ముకున్నాడు కదా అని ఎమ్మెల్యే యొక్క మంచితనం, మంచి మనసుతో ఆ యువకుని ప్రాణాలు బతికించడానికి ఒక దిక్కు ఎమ్మెల్యే